ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా అంటే ఎవరు? ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా అంటే ఎవరు? ఎవరు అబ్రహాము? ఎవరు అబ్రహాం గారు? ఎవరు చెప్పండి? విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు ఆయన వంశం అంటే విశ్వాసులారా, యేసయ్యను నమ్ముకున్న విశ్వాసులారా, బాప్తిస్మము తీసుకున్న విశ్వాసులారా. ఆయన దాసుడైన అబ్రహాము చాలా గొప్పోడండి, చాలా ఆస్తి ఉంది ఆయనకి. బైబిల్లో ఏమని ఉదహరిస్తున్నారంటే దేవుని దాసుడు, దేవుని దాసుడు. దేవునికి ఆ మాట అంటే చాలా ఇష్టం. నేను చెప్పిన మాట వింటాడండి నా బిడ్డ. నేనే పని చెప్తే ఆ పని చేస్తాడండి. తన్నుగాక ఎవరిని చూస్తాను? నేను ఎవరిని చూస్తాను? నన్ను వ్యతిరేకించేవారిని నేను చూస్తానా? నా మాట లక్ష్య పెట్టని వాళ్ళని నేను చూస్తానా? నేను ఒకటి చెప్తే ఒకటి చెప్పేవాడి గురించి నేను ఆలోచిస్తానా? దేవుడట ఎప్పుడు కూడా మన గురించి ఆలోచన చేస్తాడట, ఆయన నిజంగా నమ్ముకున్న బిడ్డల గురించి. దేవుని స్తోత్రం చెప్పండి. అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. మీ జీవితాల్లో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఎప్పుడూ మర్చిపోకూడదు, నిరంతరము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అనేది ఏంటంటే, నన్ను నమ్ముకున్న రోజున, ఏ రోజైతే నా దగ్గరకు నువ్వు పరిగెత్తుకొచ్చావో చూసావా, ఆ రోజును నువ్వు మర్చిపోవద్దు. నీ మొదటి స్థితిని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఎలా కన్నీటితో నా దగ్గరకు వచ్చావో, యేసయ్యా అంటూ పరిగెత్తుకుంటే ఎలా వచ్చావో, ఎలా ఏడుస్తూ వచ్చావో, ఆ రోజు మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితులలో. నీ మొదటి స్థితి ఎలా ఉందో, మొదటి స్థితి అంటే ఎప్పుడుదో మాకు అనవసరం అండి, యేసయ్య దగ్గరకు వచ్చిన రోజు గురించి నువ్వెప్పుడు మర్చిపోకూడదు అంటారు దేవుడు. ఆయన అంటున్నారు, ఆయన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి, ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకోండి. దేవుడు చేసిన సూచక క్రియలు ఎన్ని చేశారు, ఆయన తీర్పులు ఎంత చక్కగా మాట్లాడారు, ఎంత విలువైన వ్యక్తో ఆయన, అన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుతున్నవి. అనుకుంటున్నారు కానీ యేసు ప్రభు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ కాదు. లోకాన్ని సృష్టించిన దేవుడు ఆయన. ఎక్కడైనా ఉంటాడు ఆయన, ఎక్కడైనా ఉంటాడు. లోకాన్ని సృష్టించిన